నిలబడి వాక్య భాగాన్ని ఉత్తర ప్రతిక్రమంగా చదువుకున్నాము. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము. సంఘమంతా లేచి నిలబడవలసిందిగా మనం చేర్చున్నాను. అపోస్తుల కార్యము 12వ అధ్యాయము ఉత్తర ప్రతిక్రమంగా చదువుకున్నాము. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లేమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యలో అతని చేతుల నుండి ఊడిపడెను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూతల వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. పేతురుకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నింటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకొనెను. అతడు తలవాకిన తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. అందుకు వారు నీవు పిచ్చిదానిమని, అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతన్ని దూత అని. అతడు ఊరకుండుడని వారికి సైగ చేసి ప్రభు తను చెరసాల నుండి ఎలాగూ తీసుకొని వచ్చెనో వారికి వివరించి యాకోబునకు సహోదరులకును ఈ సంగతులు తెలియజేయుడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళాను. హేరోదు అతని కోసరం వెతికినప్పుడు అతడు కనబడినందున కావలి వారిని విమర్శించి వారిని చంపన ఆజ్ఞాపించను. అటు తర్వాత హేరోదు యూదాయా నుండి కైసరునకు వెళ్ళి అక్కడ నివసించను. నియమింపబడిన దినము హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. చివరి వచనం అందరం కలిసి చదువుకున్నాం. చివరి వచనం, దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. బర్నబాయు సౌలును తన పరిచర్య నెరవేర్చిన తర్వాత మారుపేరు గల యోహాను వెంట పెట్టుకొని యెరూషలేము నుండి తిరిగి వచ్చింది. కూర్చున్నాం. ప్రభు సహాయం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారందరూ మోకరించండి. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, కృపా దేవా, నీకు స్తోత్రం స్తుతులు నాయన. వాక్యమైన దేవా నాయన, సత్య స్వరూపిగా ఆయన మా మధ్య సంచరించే గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు నాయన మాకు తోడుగా ఉన్నావు ప్రభా. నాయన ఇప్పుడు మేము బలవర్తమానంలోకి వెళ్తుండగా ప్రతి ఒక్కరికి వినగల చెవును, గ్రహించగల మనస్సును నాయన రూపాంతరము చెందే దిద్దుకొనే ప్రభా జీవిత విధానాన్ని మా ఆయన అనుగ్రహిస్తున్నామని నన్ను శిల్వ చాటం వరకు వచ్చి నీ రక్తంలో ప్రోక్షించి నా బలహీనత యందు
నీ బలాన్ని, నీ జ్ఞానము, నీ కృప అనుగ్రహించి మా అందరితో మాతో మాట్లాడమని, ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా ఆశీర్వదకరంగా మార్చమని, ప్రతి నాయన అంధకార సంబంధమైన శక్తుల్ని, ప్రభు వాక్యాన్ని ఎత్తుకుపోయే ప్రతి విధమైన చీకటిని మీరే యేసుక్రీస్తు నామములో దూరపరిచి నాయన మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరుస్తూ రమ్మని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మరొకమారు ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. అపోస్తుల కార్యము 12వ అధ్యాయంలో దాదాపు మనం 25 వచనాలు చూసుకున్నాం. ఎన్ని వచనాలు? 25 వచనాలు. 25 వచనాల్లో మనకి ఇంట్రడక్షన్ ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఇది 2వ వచనం చూడండి. 12:2 12వ అధ్యాయము 2వ వచనం. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించింది. ఇది చూడాలి. యాకోబును ఏం చేశారంట? ఖడ్గముతో చంపించింది. యాకోబును ఖడ్గంతో చంపించారు. చంపిస్తే నెక్స్ట్ యాకోబును ఖడ్గంతో చంపించి యూదులకు ఇష్టం అంట. ఏంటది? యూదులకు ఎవరిని చంపడం ఇష్టము? పేతురును కానీ యాకోబును కానీ చంపడము ఇష్టం. అందుకే రాజు ఏం చేశాడు? యాకోబును ఖడ్గముతో చంపించేశాడు. పేతురుని ఏం చేశాడు? చంపడానికి సిద్ధపడి చెరసాల్లో వేయించేశాడు. రేపైతే పేతురు ఆల్రెడీ యాకోబు చనిపోయాడు. పేతురుని ఏం చెరసాల్లో వేశారు. ఎప్పుడు రేపు ఏం చేస్తారు? రేపు ఆయనకు సన్మానము లేకపోతే ప్రమోషను కాదు, ఏం చేస్తారు? రేపు చంపేస్తారు. మరి అప్పుడు ఇక్కడ ఈ అధ్యాయంలో ముఖ్య వచనము 12వ అధ్యాయం 5వ వచనం అండర్లైన్ చేసుకోవాలి. 12వ అధ్యాయము ముఖ్య వచనం. ప్రతి అధ్యాయంలో కొన్ని ముఖ్య వచనాలు ఉంటాయి. ఇందులో వెళ్ళే ముందు నేను మళ్ళీ మర్చిపోతాను కాబట్టి ఒక 2 వచనాలు మనం ఆరాధన వాక్యంలో నుంచి చూసుకున్నవి 2 వచనాలు మనం చూసుకున్నాం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. మరి మనల్ని అందరినీ సృష్టించిన సృష్టికర్త దేవుడు. మరి మన ఆత్మలందరూ అంటే ప్రతి ఒక్కరిని సృష్టించింది దేవుడే. మరి అన్ని ఆత్మలు ఆయన దగ్గరికి వెళ్తాయా? ఏ వెళ్తాయి? ఎవరు క్రీస్తు రక్తంలో కడగబడి తమ పాపమును ఒప్పుకొని ప్రభువుగా అంగీకరించి గొర్రెపిల్ల రక్తంలో కడగబడి తమ ఆత్మని, యేసుక్రీస్తు అయితే ఎలా అయితే సిలువలో నా ఆత్మను నీ చేతికి ఎవరి ఆత్మ అయితే దేవునికి అప్పగిస్తారో వారి ఆత్మ మాత్రమే దేవుని దగ్గరికి వెళ్తుంది. అన్ని ఆత్మలు దేవుని దగ్గరికి వెళ్ళదు. అదొకటి క్లియర్, గుర్తుపెట్టుకోవాలి. మనం క్రీస్తును అంగీకరించి మన ఆత్మను ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించిన ఆత్మలు మాత్రమే దేవుని దగ్గరికి వెళ్తాయి. అంతేనా కాదా? మరి మనమంతా ఎవరి పోలికను సృష్టించబడ్డాము? దేవుని పోలిక చొప్పున తన స్వరూపమందు మనల్ని సృష్టించుకున్నాడు. మరి మనల్ని సృష్టించుకున్న మనకి ఆయన పెట్టిన ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటో చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె మనమందరం ఎవరిని పోలి నడుచుకోవాలి? సరే, మన సృష్టికర్త ఆయన స్వరూపం అందరూ మనల్ని చేసుకున్నాడు. మరి చేసుకున్న తర్వాత నా కర్తవ్యం ఏంటి? నా బాధ్యత ఏంటి? మనం ఎవరిని పోలి నడుచుకోవాలి? దేవుని పోలి నడుచుకోవాలి. ఒక సంఘ సేవకుడిగా, పరిచారకుడిగా, ఒక ఆత్మీయుడిగా పౌలు లాంటి ఒక దైవజనునికి ఉన్న ఒక భారము, ఒక తృష్ణ ఏంటంటే 4వ అధ్యాయం చూడండి 19వ వచనం. 4వ అధ్యాయం గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఏ ఒక్కరు నిద్రపోవద్దండి దయచేసి. 4వ అధ్యాయము 19వ వచనం చూడండి. నా పిల్లలారా స్వరూపము మీ అందేర్పడు మనకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. నా పిల్లలారా అంటే అంత ఎవరు? నా పిల్లలారా అంటే దేవుణ్ణి నమ్ముకొని దేవుణ్ణి తండ్రిగా భావించిన మనందరితో చెప్తున్నమాట. పిల్లలారా, క్రీస్తు స్వరూపమందు మీ యందు ఏర్పడు వరకు నా విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. ఆత్మల్ని కాయడం అంటే, దేవుని సువార్త చెప్పడం అంటే దేంతో పోల్చాడు? ప్రసవ వేదన. ఈ లోకంలో తల్లికి మించిన ప్రసవ వేదనతో ఇంకోటి లేదంటాడు. కానీ దేవుని సేవ అంతకంటే కత్తి మీద సాము. ఒక వ్యక్తిని క్రీస్తు స్వారూప్యంలోకి నడిపించడం అంటే ఆ సేవకుడు మరలా ప్రసవ వేదన పడి క్రీస్తు స్వారూప్యంలోకి ఆత్మలు సిద్ధపడాలని ప్రార్థన చేస్తాడు. ఏదో రక్షించబడ్డాను, మార్పు చెందాము, అయిపోయిందనంటే అవ్వదు. ఎవరి పోలికగా నడుచుకోవాలి మనం? దేవుని పోలి
నడుచుకోవాలి. క్రీస్తు స్వారూప్యం మనలో ఏర్పడే వరకు ఒక దైవ సేవకుని యొక్క భారము తృష్ణ ఎట్లా ఉంటది, ఆ వ్యక్తి ఎలా మారాలి, క్రీస్తులా మారాలి. ఇంతకుముందు చెప్పారు కదా, మన బైబిల్ని కట్టుకొని నాకు ఆ మాట గుర్తొచ్చింది. మనం క్రీస్తులో రాకముందు మన జీవితాలు ఇలా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? పాపముతో, చీకటితో, లోకంతో కలిసిపోయి ఇలా ఉన్నాయి. కానీ క్రీస్తుని అంగీకరించి ఆయన వాక్యము చదివిన వారి జీవితాలు ఇలా అవుతాయి. పాపిని పరిశుద్ధంగా మార్చడే ఏకైక గ్రంథము పరిశుద్ధ గ్రంథం. అందుకే ఇక్కడ ఉంటుంది పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివిన వాడే దేవుని కొరకు పరిశుద్ధంగా ఈ భూమి మీద జీవించగలుగుతాడు. మన పాత రోత జీవితం నలుపుగా ఉన్నా సరే ఆయన రక్తంలో కడగబడిన జీవితాలు ఎలా ఉంటాయి? ఇలా తెల్లగా, హిమము వలె నా పాపము కడుగు, కెంపు వలె నా పాపమును ఎర్రవైనను, గొర్రె బొచ్చు వలె తెల్లవగును అంటారు యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. కాబట్టి ఏంటంటే మనం క్రీస్తు స్వరూపంలోకి మారడం దేవుని యొక్క అల్టిమేట్ గురి. మనం మన స్వరూపంలో మనం చేసుకున్నాడు, కానీ మనం ఎలా అవ్వాలి, మనం ఎలా జీవించాలి అనేది క్రీస్తు స్వరూపంలోకి మనం మారాలి. మరి ఇక్కడ సంఘం అయితే, ఇక మన అధ్యాయంలోకి వచ్చేద్దాం. సంఘం అయితే ఏం చేస్తుందంట? పేతురుని తీసుకెళ్ళిపోయారు. ఒక సేవకుణ్ణి, ఒక పరిచారకుణ్ణి, మన భాషలో చెప్పాలంటే ఒక పాస్టర్ని, ఒక సేవకుణ్ణి, ఒక దైవజనుని చంపేశాడు. మళ్ళీ సేమ్ ఇంకొక దైవజనుని చంపడానికి సిద్ధపడి చెరసాల్లోకి తీసుకెళ్లారు. మరి సంఘం ఏం చేసింది? మనమంతా సంఘమా కాదా? సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఎవరు? క్రీస్తు రక్తంలో కడగబడిన మనమందరం. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలి. ఇంతకుముందు బ్రదర్ చెప్పినట్టు దేవుడు ఎక్కడైనా ఉంటాడు. దేవుడు ఎక్కడైనా, మనం ప్రార్థన చేస్తే ఎక్కడైనా ఉంటాడు, వింటాడు. మరి మనం అందరం ఎందుకు వచ్చి కూడుకున్నాం ఇక్కడ? ఇది కూడా చెప్పాలి ఈ మాట కూడా, ఎందుకంటే మీకు క్లారిటీ రావడం కోసం. అంటే 4 గోడల మధ్య మనం ఇంటున్న గృహంలో మధ్య ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. మరి సమాజముగా కూడి మనం ఎందుకు దేవుని స్తుతించాలి, ఆరాధించాలంటే ఆ మందిరంలో ఆ ప్రార్థన చేసే, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. అక్కడ ఏం జరుగుతుంది? ఓన్లీ ప్రార్థన మాత్రమే ఉంటుంది. మరి మన ఇంట్లో ఓన్లీ ప్రార్థనే ఉంటుందా? మనం చేసే ఉద్యోగాల చోట నేను మందిరానికి ఎందుకు వెళ్ళాలి, నేను యూట్యూబ్లో చూస్తాను, లేకపోతే నేను దేవుడు ఎక్కడైనా వింటాడు కదా అని అతివాదంతో వాదించే వాళ్ళు వాక్యాన్ని అపార్థం చేసుకుంటూ చెప్పారు కదా బ్రదర్, దేవుడు ఎక్కడైనా ఉన్నాడు, నేను మందిరం కిందకి వస్తాను, నేను ఇంటికాన్ని ప్రార్థన చేసుకుంటా, వాక్యం వింటా అని మూర్ఖంగా వాక్యాన్ని అపార్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వారికి క్లారిఫై, ఎక్కడ 2-3 నా నామమున కూడి స్తుతిస్తారో వారి మధ్య నేనుంటాను. ఇక్కడ మన దేహము దేవుని ఆలయము, పరిశుద్ధాత్మకు ఆలయమే ఉందని, ఈ ఆలయాలన్నీ ఒక చోట కూడి దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. అప్పుడు దేవుని సన్నిధి వారి మధ్యలో ఉంటుంది. నీ సన్నిధిలో నాకు సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవని ఉంటుంది. కీర్తన 16వ వచనం చివరి వచనం 16వ అధ్యాయం. అంటే దేవుని సన్నిధి ఇక్కడ ఉండాలంటే మనం అంతా ఏం చేయాలి? ఈ ఆలయాలన్నీ, పరిశుద్ధాత్మకు నిలయమైన ఆలయాలన్నీ ఎక్కడ ఒక దగ్గర కూడి ఏం చేయాలి? దేవుని ఆరాధించాలి. దేవుని వాక్య వెలుగులో మన జీవితాన్ని దిద్దుకొని ఆయన స్వారూప్యంలోకి మారడానికి మన వంతు మన ప్రయత్నం చేయాలి. ఇక్కడ చూద్దాం 12వ అధ్యాయం. సంఘమైతే పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. రాజు తన అధికారాన్ని బట్టి ఏం చేశాడు? ఒక వ్యక్తిని చంపించగలిగాడు, ఇంకొక వ్యక్తిని చెరసాల్లో వేయించగలిగాడు. ఈ లోకంలో ఉన్న అధికారాలు లిమిటెడ్. ఆ అధికారాలు ఏం చేయగలుగుతాయి? నేను బంధించవచ్చు, నిన్ను చెరసాల్లో వేయచ్చు, నేను హింసించవచ్చు. కానీ నీ ప్రార్థన ఆపగలుగుతాయి? సంఘం ప్రార్థన ఎంత బలమైందో ఈ అధ్యాయం తెలియజేస్తుంది. మనమంతా వచ్చి అంటే పరిచర్య చేసేటప్పుడు ఇప్పుడు థ్రెట్లో ఉంది ఎవరు? సంఘమా, సంఘాన్ని నడిపించే నాయకుడా? అంటే ముఖ్యంగా గురి కాపరిని కొడతాడు. ఇప్పుడు గొర్రెని ఎత్తుకుపోవాలంటే ఏం చేస్తాడు? సాతాను అయినా సరే కాపరిని, ఆ నడిపించే సేవకునే టార్గెట్ చేస్తాడు. ఎందుకంటే ఫ్రంట్ లైన్ మేజర్ ఆయన్ని. ఆ కమాండర్ని కొడితే మిగతా వాళ్ళంతా, రాజును గెలిస్తే మిగతా అంతా ఏమవుతుంది? అందరు చేతులు ఎత్తేస్తారు కదా. ఇక్కడ యాకోబు చనిపోయాడు. ఇప్పుడు సంఘం పరిస్థితి ఏంటి? ఏడవాలి, బాధాలి, సేవకుని కోల్పోయాము, నష్టంలో ఉన్నాం, బాధలో ఉన్నాం, మా పరిస్థితి ఏంటి అని ఏడుస్తున్నారు. ఆ ఏడుస్తున్న వారికి కుండు మీద కారం చల్లినట్టు ఏం చేశారు? ఇంకొక సేవకుని, పేతురుని కూడా తీసుకెళ్లారు. ఎందుకు తీసుకెళ్లారు? నీకు బయట భద్రత లేదు, ఒక రోజు దాచుకొని నేను మళ్ళీ రేపు రిలీజ్ చేస్తామన్నట్టుగా తీసుకెళ్లారా? ఎందుకు తీసుకెళ్లారు? చంపడానికి తీసుకెళ్లారు. అంటే గుర్తుపెట్టుకోండి, ఇది చూడండి,
ప్రార్థించే సంఘము చాలా బలమైన సంఘం. ఈ లోకంలో ఏదైనా సంఘం బలమైన సంఘము, ఆ సంఘం ద్వారా అద్భుత కార్యాలు జరగాలంటే ఆ సంఘము ప్రార్థించేదై మోకరించేదై ఉండాలి, ప్రభువు పాదాలు పట్టుకునేదే ఉండాలి. పరిస్థితులు ఏవైనా సరే వారు ప్రభు పాదాలు విడవరు. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, ఎవరి పాటికి వాళ్ళు సంఘం చెదిరిపోతుంది. ఎప్పుడైతే సేవకుడు లేడో, నాయకుడు లేడో ఏమవుతుంది, చెదిరిపోతుంది. నడిపించే నాయకుడు లేడు కాబట్టి చెదిరిపోతుంది. మరి వీళ్ళంతా ఏం చేశారు, ఏడ్చుకుంటూ బాధపడ్డారా? ఎవరి పాదాలు పట్టుకున్నారు? అత్యాసక్తితో. అంటే కంటిన్యూ అనమాట. నువ్వు విడిపిస్తావా లేదా అంటే ఉడుకు పట్టు అంటాం కదా. ఏం పట్టు? ఉడుకు పట్టు. అంటే నువ్వు ఎలా అయినా విడిపించుటకు సమర్థుడవు, ఎలా అయినా విడిపించడం అత్యాసక్తితో. అంటే వాళ్ళకు ఉన్న ఏక మనస్సుతో, ఏక ఆత్మతో, ఏక హృదయంతో, కన్నీరు, వారికి ఉన్న బాధ, వేదన. ఒక సేవకుడిని కోల్పోయాం, ఇంకో సేవకుడు ప్రమాదంలో ఉన్నాడు. ఆ ప్రమాదాలను తప్పించుటకు చాలేవాడు ఆ దేవుడు. ఆ దేవుని యొక్క పాదాలని పట్టుకొని అత్యాసక్తితో ప్రార్థన చేశారు. చేస్తే ఏమైంది చూడండి, అత్యాసక్తితో ప్రార్థన చేశారు. 6వ వచనం, హేరోదు అతన్ని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా, ఎందుకు రావాల్సి అంటే పేతురుని బయటికి తీసుకొని రావాలని ఉన్నాడంట. దేనికోసము? రిలీజ్ చేయడానికా, ప్రమోట్ చేయడానికా, దేనికోసం? చంపడానికి. ఆ రాత్రి పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండాడు. రేపు నిన్ను చంపేస్తారు అంటే నువ్వు నిద్రపోవడం నీకు సాధ్యమా? నువ్వు ఐఏఎస్ అయినా, నువ్వు మిలిటరీ అయినా, నువ్వు ఆర్మీ అయినా, నువ్వు ఎంత ఇంటెలిజెన్స్ అయినా, నువ్వెంత ధైర్యశాలివైనా, ప్రతి ఒక్కడు మరణానికి భయపడతాడు. చంపుతా అంటే భయపడతాడు. భయపడతాడు. కానీ క్రీస్తును అంగీకరించిన వాడికి మరణం భయమా? మరి ఆయన 2 సంఖ్యల మధ్య రేపు తీసుకెళ్లి చంపేస్తా అంటే వారి మధ్య ఏం చేశాడంట? ఆ రాత్రి 2 సంఖ్యలతో బంధింపబడి, 2 సంఖ్యలు, 2 సైనికులు. ఆయనకున్న ఏంటి, ఏసీ పిల్లో కాదు, దుప్పటి దిండు కాదు, 2 సంఖ్యలు, 2 సైనికులు. వాళ్ళిద్దరి మధ్య ఏం చేస్తున్నాడు? సైనికులు మీరు కాపలా కాస్తే కార్చుకుంటారా, నేను మాత్రం విశ్రాంతి తీసుకునే సమయం. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒక ఆత్మీయుడికి విశ్రాంతి అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు కాదు, నీ చుట్టూ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా నువ్వు ప్రశాంతంగా ఉండగలవు. అందుకే అన్నాడు, ఆ నిర్గమకాండంలో చూస్తాం, ఇశ్రాయేల్ ప్రజల దగ్గర మాత్రమే వెలుగుంది, మిగతా చోట చీకటి. అంటే దేవుని నమ్మిన వారు, దేవుని మీద ఆధారపడ్డ వారి యొక్క హృదయాలు, నేను లోకం ఇచ్చినట్టు కాదు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. మరి రేపు నిన్ను చంపేస్తానంటే పడుకోవడం సాధ్యమా? రేపు మనకి ఏదైనా టెస్టులు, బ్లడ్ టెస్ట్లు ఏమైనా ఇస్తేనే రిపోర్ట్లు ఏమొస్తాయో మనకు మామూలుగా ఎన్నిసార్లు ఫోన్ చేస్తామో, ఎంత చూసుకుంటామో. ఎగ్జామ్ రాసిన తర్వాత అంటే ఏమవుతుందో అని టెన్షన్, అవునా కదా? ఎన్ని మిగులుతాయో, ఎన్ని వస్తాయో, నాకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నారు, నేనేమో ఇన్ని వస్తాయని చెప్పాను, నా పరిస్థితి ఏందనేది ప్రతి ఒక్కరికి ఉత్కంఠ ఉంటుందా ఉండదు? ఇక్కడ ఉత్కంఠ కానీ, యాంగ్జియస్ కానీ, తొందరపాటు కానీ, చింత కానీ ఏమైనా కనిపిస్తుందా పేతురులో? మరి పేతురు యొక్క జీవితాన్ని మనం ఎప్పుడు చూసినా దుడుకు పేతురు అనేది చూస్తాం, అవునా కదా? ప్రతిదానికి కంగారు, ఏంటి అని తెలుసుకోవడం, ప్రతిదానికి క్వశ్చన్ వేస్తాడు. వెంటనే ప్రభు ఏదైనా చెప్పగానే ఏం చేస్తాడు, ఇది ఎలా అని మెల్లగా అడుగుతాడు. మన ఉన్న దాంట్లో కూడా సీనియర్. మరి ఆ దుడుకు పేతురు ఏ యొక్క చదువు రాని ఒక బెస్ట్ జాలరీ, పెద్ద ప్రొఫెషనల్ విద్యావేత్తన కాదు, కానీ ఎవరిని కలిగి ఉన్నాడు? 3వ అధ్యాయంలో ఉంటుంది, వెండి బంగారం నా యొద్ద లేవు కానీ నా యొద్ద కలిగి ఉన్నదే మీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో లేచి నిలువు అంటాడు. ఆయన కలిగి ఉన్నది ఏంటి? క్రీస్తును కలిగి ఉన్నాడు. మరి ఆ క్రీస్తును కలిగి ఉన్న అతను ఏం చేస్తున్నాడు? మంచిగా నిద్ర పోతున్నాడు. మరి మనకు అందరికీ చాలా వరకు అంత సమృద్ధి ఉంటుంది, రేపు మరణ భయం అనేది లేదు. కానీ చాలా మందికి నిద్ర వస్తుందా? ఈ లోకంలో అత్యంత ఎక్స్పెన్సివ్ ఏంటంటే రాత్రి నిద్ర పట్టక పోవడం. ఇప్పుడున్న మెడికల్ ప్రకారం చాలా మంది వెళ్ళేది ఏమోనండి, అంత బాగానే ఉంటుంది, ఆరోగ్యం అంతా బాగుంది, కానీ నిద్ర మాత్రం రాదు. అంటే ఏదో చింత, ఏదో చీకటి ఆత్మ నిన్ను ఆవరించింది, నీకు ప్రశాంతత లేకుండా, నీవు మనశ్శాంతి ఉండకుండా. ఇక్కడ వారిద్దరి మధ్య పడుకొని ఎంతగా పడుకున్నాడంటే దేవదూత వచ్చి లేవు అన్నాడా, తట్టాడా? అంటే ఎంత స్లీప్, ఎంత డీప్ స్లీప్ నిద్రపోతున్నాడు. ఒక వ్యక్తి మనం ఎప్పుడు పలికితే మామూలుగా పడుకున్నాడు, డీప్గా పడుకుంటేనే కదా తట్టి లేపేది. అంటే మనోడు ఎలా పడుకున్నాడు? గాఢ నిద్ర పోయాడు. అంటే ఇక్కడ నేను నిద్ర గురించి పాఠాలు చెప్పడానికి కాదు, ఇందులో నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుని కలిగి ఉన్న మనము ఆయన యొక్క గురి ఏంటంటే, యాకోబును మీరు ఎలాగో చంపారు,
నేను నీ కొరకు మరణిస్తాను. బ్రతికితే నీ కొరకు సువార్త ప్రకటిస్తా, మరణిస్తే నీ దగ్గర కలుసుకుంటా కాబట్టి నేను మరణిస్తాను. ఆయనకు రెండే రెండు ఆప్షన్లు క్లారిటీగా ఉన్నాయి. ఏంటది? నేను కూడా చనిపోతే అపసాక్షిగా ఉండి నీ దగ్గరికి వస్తా. యాకోబుని చంపినట్టు నన్ను చంపారనుకోండి, ఎక్కడికి వస్తా? నేను క్రీస్తు దగ్గరికే వస్తా. ఒకవేళ భూమి మీద నన్ను ఇచ్చి దేవుడు కార్యం చేసి నన్ను వదిలేశాడు, ఎవరి కోసం బ్రతుకుతా? నేను బ్రతికి ఉన్నను, చనిపోయినను దేవుడి కోసమే బ్రతుకుతా. అట్లాంటివన్నీ ఎవరైనా టచ్ చేయగలుగుతాడా? చేయలేదు. అంటే మన యొక్క విశ్వాసము, మన యొక్క నమ్మకము ఎలా ఉండాలంటే ఏది ఏమైనా, ఏ పరిస్థితి ఏమొచ్చినా ధైర్యంగా ఉండగలగాలి. అది ధైర్యం, అవునా కదా? రేపు నిన్ను చంపేస్తాము అని తెలిసి కూడా ధైర్యంగా నిలబడగలిగాడు. ఆయనకు దృఢమైన నిశ్చయము, విశ్వాసము ఉంది. మరి ఆ దూత ఏం చేశాడంట చూడండి, 6వ వచనం. ఏ రోజు అతని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని చుండెను. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతడు లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడి పడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనుము. అతడు అలాగూ చేసిన తర్వాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనం కలిగినని తలంచెను. మొదటి కావలి వారిని, 2వ కావలి వారిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొనెను. మనం ప్రార్థన చేస్తే నీకు మూయబడిన ఏ తలుపైనా ఇక నీకు రాదు, అసాధ్యం, నీకు గర్భఫలం రాదు, నీ ఉద్యోగం రాదు, నీకు మంచి రోజులు అనేవి రావు. నువ్వు ఎలా ఉన్నావో అలాగే జడ పదార్థం లాగా, బెల్లం కొట్టిన రాయలాగా అలాగే ఉంటావు. ఎక్కడి గొంగళలాగా అక్కడలాగానే ఉంటావు. నీ జీవితం మారదు అని నీ ఇంట్లో వాళ్ళన్నా, నీ మనస్సు నీకే అనిపించిన, ఇక్కడ చెప్తుంది ఏంటంటే సంఘం అయితే ఏం చేసింది? అత్యాసక్తితో ప్రార్థన చేసింది. మరి ఆ సేవకుడికి ప్రార్థన చేసే సంఘము ఒక గుంపు బ్యాక్గ్రౌండ్లో ఉంది. మరి మనకుందా? సేవకు, పరిచర్యకు చేసే సంఘంగా మనం వారి కోసం ప్రార్థన చేస్తున్నాము. వారు వాక్యం చెప్తే వినాలి. వారు ప్రయాసపడుతుంటే చప్పట్లు కొడితే సరిపోద్దా? ఇప్పుడు వాళ్ళు కూడా చప్పట్లు కొట్టి ఎక్కడో అక్కడ వెళ్ళిపోవచ్చు కదా. సేవకుడు ప్రమాదంలో ఉన్నాడు. ఎవరు సంఘం అయితే ఏం చేయాలి? అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. అంటే ప్రార్థించే సంఘంలో ఆ సేవకుడు కొరకు ప్రార్థించే సంఘం ఉంది. అంటే నిజమైన సేవకుడు తమ పిల్లల్ని, తనకున్న సేవకుల్ని ఏం చేసేవారిగా? చేపల్ని పట్టేవారిగా చేస్తారా? చేపలు తెస్తే తినేవారిగా చేస్తారా? మరి ఇక్కడ పేతురు ఏం చేశాడు? ప్రార్థన చేసి ప్రార్థించే సంఘానికి పునాదులు వేశాడు. వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పాడు? ప్రార్థన చేయాలని చెప్పారు. ఎవరి పాదాలు పట్టుకోమని చెప్పారు? దేవుని పాదాలే పట్టుకోవాలి. దేవుని మాత్రమే ఆధారము చేసుకోవాలి. వాళ్ళు ఆధారం చేసుకున్నారు, ప్రభు పాదాలే పట్టుకున్నారు. ప్రార్థించే సంఘం పేతురు వెనకాల ఉంది. ఇప్పుడు సేవ చేస్తున్న సేవకులకు, పరిచారకులు వెనుక ప్రార్థించే సంఘంగా మనం ఉన్నామా అనేది ప్రశ్న. ఎప్పుడు సేవకుడే ప్రార్థన చేయాలి, నీ కోసం ప్రార్థన చేయాలి, నీ పిల్లల కోసం ప్రార్థన చేయాలి, నీ వివాహం, గర్భఫలం అన్నిటి కోసం చేయాలి. మరి సేవకుడి కోసం ఎవరు ప్రార్థన చేయాలి? ఆల్రెడీ యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వం ముందు విజ్ఞాపన చేస్తున్నాడు కదా బ్రదర్, ఇక మళ్ళీ నేను కూడా చేయాలని అంటారా? పౌలు లాంటి భక్తుడే నా నిమిత్తం ప్రార్థన చేయండి అంటాడు. అంటే అంత పెద్ద దైవజనుడే ఆయన యొక్క సంఘస్థుల యొక్క ప్రార్థన అడిగాడు. ఈ లోకంలో ఏ ఒక్కరు అతిథులు కాదు. మనము ఇలా ఉన్నాము అంటే మన కోసం ఎంతో మంది కార్చిన ప్రార్థన, మన ముందు ఎంతో మంది ఆత్మీయులు పడిన శ్రమ, కష్టము, బలియాగం ద్వారానే క్రైస్తవ్యం కానీ, వాక్యం కానీ మన చేతిలో ఉంది. మరి నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకుంటా అంటే వారి పుట్టినరోజు, వారి జయంతి రోజు జ్ఞాపకం చేసుకోవడం కాదు. వారు విడిచిపెట్టిన లెగసీ ఏమైతే వారు ప్రయాసపడ్డారో సువార్త కోసము, తమ యొక్క ఆరోగ్యాన్ని, తమ యొక్క కుటుంబాన్ని ఎలా త్యాగం చేశారో దానిని మోడల్గా తీసుకొని మనం ఏం చేయాలి? ముందుకి వెళ్ళాలి. మరి ప్రార్థించే సంఘంగా మనం ఉన్నామా? ఇక్కడ అత్యాసక్తితో ప్రార్థించింది. ఎవరి కోసం? ఆ సేవకుడి కోసం, పేతురు కోసం ప్రార్థించింది. మరి మనం ప్రార్థన చేస్తున్నామా? నేను నా కుటుంబ ప్రార్థనలో, ఇక్కడ పరిచర్య చేసేవాళ్ళు, వాక్యం అందించే వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నానని హృదయపూర్వకంగా, ధైర్యంగా చేతులు చూపించే వాళ్ళు ఎంతమంది? 4-5. మరి మిగతా వాళ్ళకి బాధ్యత లేదా? వారికి అవసరం లేదా? అంటే నేను ప్రేమతో చెప్తున్నాను, మీ కాపరి కొరకు, మీ సేవకుల కొరకు, ఇక్కడ పరిచర్య చేసే వారి కోసం ప్రార్థించే బాధ్యత మీ పైన ఉంది. కాబట్టి అది మర్చిపోకుండా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సంఘ అభివృద్ధి కొరకు నూతన ఆత్మలు రక్షించబడాలి. ఉన్న ఆత్మలు జారిపోకుండా
నిలబడాలి. ఈ క్రీస్తు అనే ద్రాక్షావళిలో అంటు కట్టబడాలంటే సంఘ ప్రార్థన చాలా ఇంపార్టెంట్. ఆయనే ప్రార్థన చేసుకుంటాడు, ఆయనే పొద్దున్నే లేచి వంట చేసుకుంటాడు 3 గంటలకి 4 గంటలకి, ఆయనే ప్రయాసపడుతాడు. ఆ వయసులో ఆయన ప్రయాస పడుతున్నాడు అంటే ప్రతి ఒక్కరు యవనస్తులకి ఇక్కడ రోషం పుట్టాలి. ఆ వ్యక్తి ఆ వయస్సులో ఉంటేనే దేవుడి కోసం అంత కష్టపడితే, దేవుడు నాకు యవ్వన ప్రాయం ఇచ్చాడు 30-35 సంవత్సరాలు, నేను ఎంత కష్టపడాలి దేవుడి కోసం అనే కసి రావాలి. ఆయన చేస్తాడు, నేను తిని పోతా. ఆయన వాక్యం చెప్తాడు, నేను విని చప్పట్లు కొడతా, వీలైతే ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతా. అది ఆ భక్తి 2వ మైలు భక్తి కాదు. దేవుడు ఏమన్నాడు, నేను 1 మైలు రమ్మంటే 2వ మైలు వెళ్ళమన్నాడు. మనం ఆత్మీయులుగా అంత్య దినాల్లో ఉన్నాం. మొదటి మైలు భక్తి సరిపోదు, మనం ఇంకా బియాండ్ వెళ్ళాలి. నేనేం చేయాలి, నేను దేవుడు నాకు చేయాల్సిందంతా చేసేసాడు, ఇవ్వాల్సిందంతా ఇచ్చాడు. ఇప్పుడు నీ బాధ్యత ఏంటి, నేను దేవుడి కోసం ఏం చేయాలి, ఏమి ఇవ్వాలి. అందుకే నాకు ఇష్టమైన ప్రార్థన, పౌలు భక్తుడు రక్షించబడ్డప్పుడు ఆ దమస్కు మార్గంలో, ప్రభువా నీవు ఎవడు అని అడిగాడు. ఫస్ట్ ఏమడిగాడు, ప్రభువా నీవు ఎవరు, నీవు హింసించుచున్న నజరేయుడైన యేసు క్రీస్తుని అన్నాడు. రెండో మాట, ప్రభువా నేనేమి చెయ్యాలి. నువ్వు రక్షించబడ్డ తర్వాత నువ్వు చేయాల్సిన మొట్టమొదటి ప్రార్థన, నేనేం చేయాలి, నీ రాజ్య వ్యాప్తి కొరకు సంఘంలో సమాజంగా నేను ఏం చేయాలి. సంఘం అంతా నీకు చేయడం కాదు, నువ్వు క్రీస్తు కొరకు చెయ్యాలి. ఏదైనా చేయాలి, ఏదైనా ప్రయాసపడాలి. వృద్ధుల్లాగా వయసు మీద పడ్డ వాళ్ళే దేవుని కోసం అంత ప్రయాసపడితే దేవుడు యవ్వన ప్రాయంలో నిన్ను రక్షించాడు. నువ్వెంత కసిగా, అందుకే అన్నాడు కదా, బెత్తడెంతడుగా చేసి ఉన్నాడు. నాకు ఎప్పుడు ఏ దైవజనం గురించి చూసినా ఒక రకమైన భారము, బాధ్యత, దుఃఖం ఎందుకు కలిగిస్తుందంటే, వారు ఉన్నప్పుడే వారికి ఇచ్చిన పరుగు వారు ముగించారంటే ఆ మాటలు, ఆ స్వరము ఉంటాయి, మనకు ఉండవు. మనకు ఉన్నప్పుడు దాని విలువ తెలియదు. ఏ దైవ సేవకులు విలువైనా సరే, దేవుని కోసం నిలబడే ఏ వ్యక్తి విలువైనా సరే, వాళ్ళు ఉన్నప్పుడు తెలియదు. ఆ స్వరమే మూగపోయింది, ఆ వ్యక్తి లేడు, ఆ సరి చేసేవాడే లేడు, ఆ ప్రేమించేవాడే లేడు, నిన్ను పట్టించుకునే నాథుడే లేడు అనుకో, నువ్వు ఎలా అయిపోతావు, చెదిరిపోతావా లేదా? నీ ఆత్మలను కాచే కాపరి, మన ప్రధాన యాజకుడు, మన ప్రధాన కాపరి ఆయనైనా మనల్ని ఆత్మతో వాక్యంతో పోషించే వారి గురించి ప్రార్థించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మన సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేసింది. మరి మీరు ఎందుకు మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా మీరు చేసుకోలేకపోతున్నారు? ఏ 3-4 ప్రార్థన చేసుకుంటున్నారు. దేవుడు ఎందుకో ప్రార్థన చేస్తే, దేవుడు మన కోసం రక్షించాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం సిలువలో రక్తాన్ని కార్చాడు, ఆయన ప్రేమ అంతా చూపించాడు. కానీ నువ్వేం చేస్తున్నావు అనేదే క్వశ్చన్. నువ్వు క్రీస్తు కొరకు, ఆయన రాజ్యం కోసం మొదట నా రాజ్యముని నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ అనుగ్రహింపబడుతున్నావు. నీవు ప్రొఫెషనల్గా సెట్ కావాలన్నా, నువ్వు ఉద్యోగంలో స్థిరపడాలన్నా, మొట్టమొదటి నువ్వు స్థిరపడాల్సింది ఆత్మీయంగా స్థిరపడాలి. నువ్వు ఆత్మీయంగా స్థిరపడ్డావంటే నీకు అన్ని, నీ పిల్లలు స్థిరపడతారు. నీ పిల్లలు కూడా ప్రభువులో స్థిరపడాలి ఫస్ట్. అందుకే ఎవరికి ప్రార్థన చేసినా వారు ప్రభువునందు గొప్పవారు కావాలి. వారు క్రీస్తును అంగీకరించకుండా ఈ లోకంలో ఏ దేశంలో సాఫ్ట్వేర్ హార్డ్వేర్ చేసినా వారు ఏమవుతారు, మన్నైనది తిరిగి మన్నైపోదు. ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, వెళ్తారు దేవుని దగ్గరికి వెళ్ళదు. అంటే వారి ఆత్మ కోసం నువ్వు ప్రయాసపడాలి. నీ జీవితకాలం అంతా వారు ఎదిగి నరకంలో కట్టెలు లేవని పిల్లల్ని కనొద్దు అన్నాడు ఒక సేవకుడు. ఏంటంట, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావు. ఎవరైతే క్రీస్తును అంగీకరించారో వారు ఎందుకు నరకానికి వెళ్తారంటే, వారికి నిత్య జీవం అనేది లేదు, నిత్య నరకం అనేది కాచుకొని ఉంది. కాబట్టి సువార్త అంత ప్రబలంగా చెయ్యాలి. అందుకే కదా సేవకులు తన్ను తిన్నా, దెబ్బలు తిన్నా, బాధపడ్డా, ఎన్ని చేసినా ఎందుకు పోతారు? క్రీస్తు ప్రేమ వాళ్ళని ఏం చేస్తుంది, బలవంతము చేస్తుంది. క్రీస్తు కొరకు నేను నిలబడాలి. యవ్వన ప్రాయంలో నేను దేవుడి కోసం చేయాల్సిన పని ఎంతో ఉంది. ఎంతో మంది నాకన్నా ముదుసరి వయసులో కూడా వారికి శరీరం సహకరించిన ఏం చేస్తున్నారు? దేవుడి కొరకు ప్రయాసపడుతున్నారా లేదా? ప్రయాసపడ్డారు కాబట్టి ఈ సంఘము, మనం వాక్యము ఇలా వినగలుగుతుంది. మరి వాళ్ళని మాదిరిగా తీసుకొని వారే అంత సేవ చేస్తే మనం ఎంత చేయాలి? ఇక్కడ యవనస్తులు ఉన్నాం. ఈ అధ్యాయంలో నేను ముగిస్తాను, ఒక 20 నిమిషాలు. ఇంకా ఇందులో ముఖ్యమైన అంశాలు ఏంటంటే, మన సంఘానికి కావాల్సిన కంప్లీట్ ప్యాకేజ్ ఇందులో ఉంది. ఏముంది? ఇప్పుడు మనం ఏదైనా రీఛార్జ్ చేసుకున్నాం అనుకోండి, ఏం రీఛార్జ్ చేసుకుంటాం? పాపులర్ ప్యాకేజ్ అని ఉంటుంది, డాటా ప్యాకేజ్ అని ఉంటుంది, ఇంకేముంటుంది? మంచి ప్యాకేజే వేసుకుంటాం మనం రీఛార్జ్ చేసుకుంటాం. మరి సంఘానికి కూడా మంచి ప్యాకేజ్ కావాలి కదా. యవనస్తులకు కావాలి, స్త్రీలకు కావాలి, వృద్ధులకు కావాలి, ఎల్డర్స్ కావాలి, సేవకులు, పరిచారకులకు కావాలి. అన్నిటికి కావాల్సింది ఏముంది? ఇందులో ప్యాకేజ్ ఉంది. ఆ ప్యాకేజ్ ఏంటంటే, మొట్టమొదటి పేతురు ఆయన బాధ్యత కలిగి ఏం చేశాడు? సువార్త నిమిత్తము శ్రమను పొందాడు. దేని నిమిత్తము ఆయన చెరసాలలో వేయబడ్డాడు? దేవుని సేవ
పరిచర్య తనకి ఇచ్చిన బాధ్యతను నమ్మకంగా చేస్తున్నాడా లేదా? చూడండి 5వ వచనం మళ్ళీ చదవండి ఒకసారి. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. అంటే సేవకులకు చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ మనల్ని తట్టి లేపుతాడంట. ఏం చేస్తాడంట? తట్టి లేపుతాడంట. ఇక్కడ చూడండి, త్వరగా అప్పుడు తొడుకొనము త్వరగా. 7వ వచనం, ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను, అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లేమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యలో అతని చేతుల నుండి ఊడి పడింది. వాక్యం చెప్పే పరిచారకులు ఎవరైనా సేవకులకైనా వారు యుద్ధ రంగంలో ఏకాకులు. మీరు ఒప్పుకోకపోయినా మిషన్ ఫీల్డ్లో వాళ్ళు ఏకాకులు. వారికి ఎంతో కొంత ఒంటరితనం, చేస్తున్న ప్రయాసకు తగ్గ ఫలితం రాకపోతే నిరుత్సాహం, వేదన ఉంటుంది. మనం ఇంత ప్రయాస పడుతున్నాం కదా, ఏ ఒక్కరూ మార్పులోకి రావట్లేదు, దేవుని స్వారూప్యంలోకి మారట్లేదు, సేవ పట్ల బాధ్యతగా ముందుకు రావట్లేదు, దేవుని కొరకు భయభక్తుల్లో ఇంకా పెరగట్లేదు, విశ్వాసంలో వృద్ధి చెందట్లేదు, ఇంకా ఎవరో చెప్తే తినిపించే పరిస్థితిలోనే ఉన్నారు అనే బాధ, నిరుత్సాహం ఎవరికి వెంటాడుతుంది? సేవకులకు. సేవకులేం దేవదూతలు కాదు కదా, వారు కూడా శరీరంలో ఉన్నారు. మరి వారికి కూడా ఏముంటుంది? నిరుత్సాహం, బాధ ఉంటుంది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? తన దూతను పంపి, అంటే దూత అంటే దేవుని వాక్యం, తన వాక్యాన్ని పంపి వారిని బాగు చేయను అని, అంటే ప్రోత్సహిస్తాడు. నువ్వేం బాధపడకు, నేను చూసుకుంటా, ఈ పరిచర్య నీది కాదు నాది, నువ్వు సేవ చేస్తుంది నా సేవ. ఆ సేవలో ఉన్న అడ్డు అదుపులు, కష్ట సుఖాలు, ఎత్తు పల్లాలు అవన్నీ ఏం చేయాలి? నువ్వు నా మీద వేసి నువ్వు నిశ్చింతగా పేతురులాగా ఏం చేయాలి? నీ భారం అంతా నా మీద వేసి నువ్వు నా ఎందుకు విశ్రమించాలి. సమస్యలు అలా లేవని కదా, సమస్యలు ఉంటాయి, ఎదురు తిరిగే ఉంటాయి, వినని ఉంటాయి, రాని ఉంటాయి. ఇప్పుడు ఒక గొర్రెల కాపరి ఉంటే అందరితో పాటు నేను ఎందుకు వెళ్ళాలని మొరాయించే గొర్రెలు ఉంటాయి, కాపరిని గుద్దే గొర్రెలు ఉంటాయి, కాపరి మీద అలిగే గొర్రెలు ఉంటాయి, అనారోగ్యంతో ఉన్నవి ఉంటాయి, బాగా మేసి బలిసిన గొర్రెలు కూడా ఉంటాయని ఉంది. నేను చెప్తున్న మాట కాదు, హెజ్కేలు 37వ అధ్యాయంలో ఉంటాయి. వాటికి శిక్ష అనే దండంతో నేను మేత వేస్తానంటాడు. అంటే ప్రతి ఒక్కరికి అదే ట్రీట్మెంట్ కాదు. ఇప్పుడు దగ్గరికి వచ్చాము, పొక్కున్న వారికి ఏం చేయాలి? నడువు కొంచెం తక్కువ తినని చెప్తాం. పక్కకున్న వారికి ఏం చెప్తాము? కొంచెం మంచిగా తిను, ఊపితే ఎగిరిపోయేలాగా ఉన్నాం. మరి అందరికి అదే మెడిసిన్ ఇయ్యాడు కదా. మనం ఇంతకుముందు వాక్యం పాటలో చూసాం, మంచి ఔషధం వంటి వాడు అంట మన దేవుడు. ఎలాంటి వాడు? ఔషధం వంటి వాడు. మరి ఔషధం నీకు ఏది కావాలో అది ఇస్తాడు. నువ్వు వాక్యం అంతా తెలుసు అని క్రియల్లో పెట్టకపోతే నీకేమని వేస్తాడు? శిక్ష అనే దండం వేస్తాడు. నీకు వాక్యం నేర్చుకోవాలి, వాక్యానుసారంగా ఉండాలి, ఆత్మీయంగా ఎదగాలనుకో, నీకు ఇచ్చే మాట నీకు ఇస్తాడు. ఇక్కడ పేతురుని చెప్పే దృష్టిలో పెట్టుకునే పురుషులందరికీ చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను తట్టి లేపుతాడు. నువ్వు ఏ నిరుత్సాహంలో ఉన్నావో, నువ్వు దేవుని కోసం ప్రయాసపడితే, దేవుని కోసం నువ్వు చేయాల్సింది ఆయన చిత్తంలో నువ్వు చేస్తే, తన దూతను పంపి నిన్ను తట్టి లేపుతాడు. నువ్వు బాధపడకు, నీ సమస్య నేను డీల్ చేస్తాను. చేశాడా లేదా? ఆయన మొదటి గవిని రెండవ గవిని రాగానే ఏ రోజు అనుకున్నాడు, ఈయన చెరసాల్లో వేసి సంఖ్యలో వేస్తే అయిపోద్ది అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? సంఘం ప్రార్థన చేస్తే ఆన్సర్ ఏమో వచ్చింది. వారు చెరసాల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారా? నువ్వు ఉన్న చోటే ఉండి ప్రార్థన చేశారు. అంటే నువ్వు ఉన్న చోటే ఉండి కూడా సంఘం కోసము, సేవకుల కోసము, వాక్యాన్ని అందించే వాక్యోపదేశాల కోసం ప్రార్థన చేయాలి. చేసినప్పుడు వారిని దేవుడు అక్కడ దర్శిస్తాడు. దర్శించి ఏం చేశాడు? మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొనెను. అంటే వారు ఏ సమస్యల్లో, అంటే దారి లేక ముందుకు వెళ్ళలేక ఉన్నారో, ఏ వేటి చేత బంధించబడి ఉన్నారో, ఇనుప సంఖ్యలు కానీ ఇనుప గోడలు కానీ ఏమవుతాయి? సంఘం ప్రార్థన చేస్తే వాటి నుంచి విడిపించబడుతుంది. అది పరిచారకుల యొక్క అనారోగ్యం కావచ్చు, వారికి వచ్చే శోధనలు కావచ్చు, వారన్నిటికీ మీ ప్రార్థన యొక్క సపోర్ట్ కంపల్సరీ కావాలా? కావాలి. మరి నేను మా సంఘం కోసం ఎలా అయితే ఆ పేతురు సంఘంలో ఉన్నప్పుడు ప్రార్థన చేశారో, మేము కూడా ఇక్కడ పరిచర్య చేసే, వాక్యాన్ని అందించే సేవకుల కోసం, ఇక్కడ పరిచర్య చేసే వారి కోసం ప్రార్థన చేస్తాము, అది మా బాధ్యత అన్నవాళ్ళు చేయి చూపించండి. ఇప్పుడు ఓకే, ఇప్పుడు మీరు నాకు చూపించట్లేదు, ఇది ఎవరు చూపిస్తున్నారు? దేవునికి చూపిస్తున్నారు. కాబట్టి బాధ్యతాయుతంగా మీరు ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? మీ హృదయాలకు, మీ జీవితాలకు, మీ పిల్లలకు, వారి భవిష్యత్తులు మంచిగా మారడానికి మీకు ఏవైతే మాటలు అవసరమో
మీరు ప్రార్థన చేస్తే ఆ మాటలే దేవుడు వారి ద్వారా మీతో మాట్లాడి మిమ్మల్ని సంధించి మిమ్మల్ని క్రీస్తు స్వారూప్యంలోకి మారుస్తాడు. అప్పుడు దేవుని రాజ్యం కట్టబడుతుంది. కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తిని చూసాం, ఏంటి? పురుషుడుగా. మరి ఇప్పుడు యవనస్తులుగా ఉన్న బాధ్యత కూడా చూడాలి. ఇక్కడ ప్రార్థన చేస్తే జవాబు వచ్చింది. 11వ వచనం చూడండి, 12వ అధ్యాయం 11వ వచనం. పేతురుకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హెరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటి అన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజంగా తెలియనని అనుకోలేను. చాలు, తప్పిస్తాడంట. మనల్ని ఏ ప్రమాదంలో ఉన్నా నీతి మంతునికి కలుగు ఆపదలు అనేకం, వాటన్నింటి నుంచి నేను తప్పిస్తాను. నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చను, నీవు గ్రహింపలేని సంగతులు నీకు బయలుపరుస్తాను. ఆపత్కాలంలో నువ్వు నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించలేను, నీవు నన్ను మహిమ పరిచయం. ఇక్కడ ఒక సేవకుడు, అతను కూడా పేతురు ప్రార్థనా పరుడా కాదా? ఆ సేవకుడు ప్రార్థనా పరుడా? ఓన్లీ సంఘం మీద ఆధారపడే ప్రార్థనా పరుడా? నా నిమిత్తం మీరు ప్రార్థన చేయండి, నేను పై పడుకుంటాను అనే సేవకుడు ఆయన కూడా ప్రార్థన పరుడు. ఒక ప్రార్థించే సేవకుడు ప్రార్థించే సంఘాన్ని ఉత్పత్తి చేస్తాడా? చేస్తాడు. ఒక వ్యక్తి దేవుని కోసం ప్రయాసపడే సేవకుడు దేవుని రాజ్యం కోసం ప్రయాసపడే యవనస్తులను యవనస్తురాలని సంఘముగా సిద్ధపరుస్తారు. ఇక్కడ ఏముంది? 12వ వచనం. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అని మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను. ఇక్కడ 2 గుంపులు ఉంటాయి. అంటే మొట్టమొదటి పురుషుడు పేతురు ఏం చేయాలో చూసాం. స్త్రీగా నువ్వేం చేయాలంటే నీ గృహాన్ని ఏం చేసుకోవాలి? ప్రార్థించే. ఇవేం చేసుకున్నామే మరియా? చూడండి, మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. మరి నీ ఇల్లు ప్రార్థనా గదిగా ఉందా? స్త్రీగా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకోను. నువ్వు నీ పురుషుడు నీ యజమాని బయటికి వెళ్ళినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి? మిగిలిపోయిన సీరియళ్ళు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత చదవాల్సిన కబుర్లు, ముసలమ్మ ముచ్చట్లు అవా? లేకపోతే నీ భర్త బయటికి వెళ్ళాడు, నీ బిడ్డలు లోకంలోకి వెళ్ళారు, ఆ లోకంలో ఉన్న సాతానుకు దొరకకుండా క్షేమంగా వారి కోసం ప్రార్థన కంచె వేసుకొని వారు క్షేమంగా గృహానికి రావాలి, వారు లోకంలో కలిసిపోవద్దు అని నీ ఆత్మీయతకు తోడ్పడేటివి, వారికి సహకారిగా ఉండేటట్టుగా. అందుకే ఇంతకుముందు మనం ఆరాధన వాక్యం చూస్తున్నాం కదా, సాటి అయిన సహాయం అంటే హెల్పర్. ఇంగ్లీష్లో చెప్పాలంటే హెల్పర్. అందుకే బైబిల్లో ఉంది, మీరు తప్పుగా అనుకోవద్దు, పురుషుడి కొరకు స్త్రీ చేయబడింది, స్త్రీ కోసం పురుషుడు చేయబడింది. ఇది నేను చెప్తున్నమాట, బైబిల్ చెప్తున్నమాట. అంటే వివాహం అయిన తర్వాత భార్యగా నీ బాధ్యత ఏంటంటే నీ భర్త కొరకు నీ పిల్లల కొరకు ప్రార్థన చేయాల్సిన బాధ్యత నీ పైన ఉంది. నువ్వు ఖాళీ దొరికినప్పుడు ఏం చేయాలి? ఆ ఇంటిని, ఆ మరియ ఏం చేసింది? మార్కు అని పేరు గల మరియ ప్రార్థనా గదిగా ఒక 2-3 కూడి ఏం చేశారు? ఎవరి కొంపలు కూల్చేద్దామా, వారి ఇంట్లో విషయాలు వీరి ఇంట్లోకి ట్రాన్స్ఫర్ చేశారా? టాటా ట్రాన్స్ఫర్ లాగా, షేర్ ట్రాన్స్ఫర్ లాగా చేశారా? ప్రార్థన చేసుకున్నారు. ఎవరి పాదాలు పట్టుకున్నారు? దేవుని పాదాలు పట్టుకున్నారు. మరి వారు పేతురు రాకముందు ప్రార్థన చేశారు. పేతురు వచ్చినా కానీ ఏమవుతుంది? వారు లోపల నుండి ప్రార్థన చేస్తూనే ఉన్నారు. పేతురు వచ్చిన విషయం తెలుసా? తెలియదు. ఆయన వచ్చి ఏం చేశాడంట? డోరు కొట్టాడంట. చూడండి 13వ వచనం. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అనే ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాడు. ఇక్కడ స్త్రీ అయిపోయింది. అక్కడ రోదే అనే ప్లేస్ లో యవనస్తుడు అయిన నువ్వైనా యవనస్తురాలు అయినా ఇటు చూడన్నాను. రోదే అనే ఒక చిన్నది. ఆ చిన్నది ఏం చేసింది? అంతటి ప్రార్థనల మధ్య ఏ స్వరం విన్నది? పేతురు స్వరాన్ని విన్నది. ఇటు చూడాలి. ఈ లోకంలో ఎన్ని సాహిత్యాలున్నా, ఎన్ని పాటలున్నా, లోకపు సాహిత్య పాటలున్నా, ఎన్ని స్వరాలు విన్నా, నిన్ను దేవుని స్వరం వినకుండా ఎన్నో స్వరాలు అడ్డగిస్తాయి. కానీ నువ్వు మాత్రం ఇక్కడ చెప్పినట్టు యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము. సమూయేలు అనే వ్యక్తి మాత్రం విన్నాడా లేదా? బాలుడు అనే సమూయేలు ఎవరి స్వరం విన్నాడు? దేవుని స్వరం. చిన్న పిల్లోడైనా, నువ్వు యవనస్తుడు అయినా యవనస్తురాలు అయినా, నువ్వు పరుగులు తీయాల్సింది ఎవరి స్వరం వినడానికి? దేవుని స్వరం. ఉదయం లేవగానే నువ్వు ప్రార్థన మోకరించి దేవుని స్వరాన్ని వినాలి. వారు ఆమె స్వరం విని ఏమన్నారంట? ప్రార్థన అయితే చేస్తున్నారు అత్యాసక్తితో, పేతురు విడిపించబడాలి. కానీ ఆయన పేతురు వచ్చాడని చెప్పి ఏమన్నారు వాళ్ళు? వచ్చి వెంటనే తలుపు తీశారా? 14వ వచనం. ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయగా వెలుపలకు పరిగెత్తుకుని పోయి
లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచిన్నాడని తెలిపాడు. అందుకు వారు, నీవు పిచ్చిదాని అని లోకం నిన్ను దేవుని స్వరం విన్నా, యవన ప్రాయంలో దేవుని కోసం నిలబడ్డా నిన్ను మెచ్చుకోరు. ఏమంటారు? పిచ్చోళ్ళు, భక్తి ఎక్కువైపోయింది, పైత్యము ఎక్కువైపోయింది. ఇంకా ఆంధ్రాలో అయితే వాళ్ళు ప్రభువును నమ్ముకున్నారని కాదు, ప్రభువులోకి దిగిపోయారంట. యేసుక్రీస్తును నమ్ముకునే భక్తి దిగిపోయే భక్తి కాదు. ఏం భక్తి? వాళ్ళు ప్రభువులోకి దిగారండి. ఎంతో దిగారంట. దిగడం అనేది ఉండదు, ఇది ఎక్కే భక్తి. అందుకే మనకు ఉంది కదా, ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికోకు దిగి వెళ్ళి దొంగల చేతిలో పడి తనకున్న కొన ప్రాణంతో కొట్టబడిన ఉంది. మనం ఆత్మీయంగా క్రీస్తులో ఉంటే ఎదిగే భక్తే కాదు. యెరూషలేము కొండ మీద కట్టబడిన పట్టణం. ఆ యొక్క యెరికో భూతలానికి కొన్ని వందల కిలోమీటర్ల లోతులో ఉంటుందంట. ఆయన ఏం చేస్తున్నాడు? యెరూషలేములో ఉన్న వ్యక్తి కిందికి దిగాడు. ఆత్మీయంగా నువ్వు ఉన్న వ్యక్తి పైకి ఎదగాల కానీ కిందికి మాత్రం చూసావు, నేలబారు జీవితం వైపు కింద చూసావు అంటే రెడీగా ఉన్నారు దొంగలు. ఆ సాతాను నీ రక్షణను దోచుకోవడానికి, నీ ఆరోగ్యాన్ని దోచుకోవడానికి కొన ఊపిరి చేతవాన్ని కొట్టి ఆడ పెట్టిపోయారంట. అందుకే అంటారు కదా, మనం దిగే భక్తి మనం క్రైస్తవం పుచ్చుకున్నారండి, దిగారండి. మనం క్రీస్తును కలిగి ఉన్నాం. క్రీస్తును కలిగి ఉన్న వారు ఎవరు ఏమనుకున్నా పుచ్చుకున్నారన్నా దిగారని దిగే భక్తి కానే కాదు. మనం ఏంది? పైకి ఎదిగే భక్తి. సో ఇదేముంది? వారు చూస్తే పిచ్చిదానా అన్నారంట. నువ్వు యవనస్తుడుగా క్రీస్తు కోసం పరిచర్య ఇక్కడ చేస్తుంటే నీకు పిచ్చిలేసిందా ఏంటి? చదువు మానేసి, నీ కెరియర్ మానేసి, నీ జీవిత గమ్యాన్ని మానేసి ఊరికి దేవుడు బైబిల్ పట్టుకుంటే ఏందని నన్నైతే చాలాసార్లు అన్నారు. మా ఇంట్లోనే చాలాసార్లు అన్నారు. వీటికి బాగా భక్తి ఎక్కువైపోయింది. మా డాడీకి అయితే తెలియక ఈ కీర్తనల గ్రంథము ఇందులో రాసిన పుస్తకాలు అవి చూసి వీడు పాటలు కూడా రాస్తున్నాడు అని చెప్పి బైబిల్ కావాల్సిన పుస్తకాలు నా అన్ని బీరువాలో పెట్టుకొని కట్టు బట్టలతో నువ్వు ఇప్పుడు వెళ్ళిపోవాలి. నీకు నీ అమ్మ కావాలా? నీకు దేవుడు కావాలా? ఏం కావాలా? నీకు దేవుడు కావాలనుకో, నువ్వు వేసుకున్న బట్టలు కూడా తీసేసి వెళ్ళిపో. తండ్రి లోకానుసారంగా ఆయన రోషంతో తను చెప్పాల్సింది, ఈ లోకంలో ఉన్న సత్యము మనోనేత్రాలు తెరవబడలేవు కాబట్టి ఆయన ఏమంటాడు? కట్టు బట్టలతో నువ్వు వెళ్ళిపోవాలి. నీకు మీ అమ్మ అంటే ఇష్టం కదా, నీకు మీ అమ్మ కావాలంటే లోపల ఆ దేవుడిని వదిలేసి ఏం చేయాలి? మనం 19 సంవత్సరాల యవ్వన ప్రాయం, బిఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ఇయర్. ఏం చేయాలి? అప్పుడే కొత్తగా దేవుని నమ్ముకున్నాడు. ప్రోత్సహించే ఒక పాస్టర్ లేడు, సేవకులు లేరు, విశ్వాసులు లేరు. అప్పుడప్పుడే అడుగులు వేస్తున్నాం. ఏమీ లేదు. మరి మేము పుట్టింది మళ్ళీ మెతుకు సీమ, 150 సంవత్సరాల క్రితం సువార్త ప్రకటించబడిన చోటు. కానీ క్రీస్తును నేను అక్కడ కలుసుకోలేకపోయాను. హైదరాబాద్ వచ్చాక దేవుడు సంధించాడు, నా జీవితాన్ని దేవుడికి అప్పగించాను. అప్పగిస్తున్న క్రమంలో నా ఓడ ఏమైందంటే రివర్స్ అయింది. అందరూ దేవుడు నమ్ముకుంటే కోర్టు కేసులు పోతాయి, గర్భఫలం వస్తాయి, పిల్లలు లేకపోతే పిల్లలు వస్తారన్నారు, దయ్యాలు పోతాయని ఏవో మేలులు పొంది వస్తారు. కానీ నా పరిస్థితి ఇంట్లో నుంచి బయటికి కట్టుబట్టలతో పోవాల్సిన పరిస్థితి. అంటే నేను గొప్పతో చెప్పట్లేదు, అంటే బాధతో భారంతో. నాకు ఉన్న ఆశ ఏంటంటే, నేను నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఎంత నమ్మదగిన దేవుడు అంటే, నేను ఒకవేళ నమ్మింది జీవము గల దేవుడిని అయితే నా తల్లిదండ్రులు ఆయన పాదాలు పట్టుకునే పరిస్థితికే తీసుకొస్తాడు. కానీ నేను ఆ పరిస్థితిలోకి పోను. నేను ఈ చెడు వ్యసనాలకు పోతే నువ్వు వద్దంటే నేను ఒప్పుకుంటాను. ఒక త్రాగడము, ఒక చెడు తిరగడము అయితే నన్ను నమ్ముకోమంటే వద్దు అంటే నేను ఒప్పుకుంటాను. కానీ నేను ఆ జీవం గల దేవుడిని నమ్ముకుంటే ఏ ప్రాబ్లము అని నేను అప్పటికి ఇంకా వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నాడు. నాకు తెలిసింది ఆయన ఒకటి. అప్పుడు అనేవాడు, ఆయన రెడ్డి సామాజిక వర్గము జీవం గల దేవుడిని తెలుసుకొని సీఎంగా ఉన్నాడు. ఆయన ఈ క్రీస్తును అంగీకరించకపోతే సీఎం పదవి ఇయ్యరా అని నేను మా నాన్న అడిగాను. నాకు అవన్నీ తెలియదని కొట్టాడు. నువ్వన్నీ లాజిక్లు మాట్లాడకు అన్నాడు. అంటే ఏ వ్యక్తికైనా, నువ్వు ఏ వర్గమైనా, నువ్వు అగ్రకులం ఫీల్ అవుతున్న ఏ వర్గానికైనా నీకు క్రీస్తు కావాలి. క్రీస్తు లేనిదే మనం నిత్య నరకానికి వెళ్తాం. నీకు ఈ దేవుడు ఎందుకు అది దూషిస్తే వెళ్ళి ఆ వెస్లీ చర్చ్ ఉంటుంది బ్యాక్ సైడ్, వాడు వెళ్ళి కూర్చొని ఏడ్చి, ఏంటి నాయన నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ఆ పాట ఒక్క పదవి ఎక్కడో విన్నాను. శ్రమలో ఉన్నాను ఆయన నడిపించు అంటే, మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆకలితో ఉన్నా. నాకు ఇప్పటికి గుర్తు, వాటర్ బాటిల్, మైసూర్ బజ్జీలు ఒక 4 తీసుకొని వచ్చి నా దగ్గరికి వచ్చాడు. ఏరియా దగ్గరికి కాకులు వచ్చినప్పుడల్లా నాకు ఆ మైసూర్ బజ్జీలు గుర్తొస్తాయి. అవి తిని ఇంకా రావద్దని చెప్పింది మా మదర్, నువ్వు మెదక్కు ఇంటికిగా రావు, వీడికి వస్తే బైబిల్ తీసుకురాకు. 4 సంవత్సరాలు అంటే మీరు చెప్తే విన్నారు. కానీ అప్పటి వరకు ఫోన్ మెయింటైన్ చేసేవాడిని, సమృద్ధిగా ఉండేవాడిని, కాలేజీలో ఏదంటే అది. కానీ ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించానో, ఇక ఫీజు సెకండ్ ఇయర్ నుంచి ఫీజు నేను కట్టను,
మీ దేవుణ్ణి అడగాలని స్టార్ట్ చేశాడు మా ఫాదర్. ఎవరిని అడగాలంట? దేవుణ్ణి అడగాలంట. మెయింటెనెన్స్ ఉండడానికి రూమ్ ఫీజు కూడా ఇచ్చేవాడు కాదు అందరికీ. అప్పటి వరకు 3000 4000 ఇస్తే అప్పట్లో నాకు 1500 ఇస్తే నేను రోజు కాలేజీకి నడుచుకుంటే వెళ్ళేవాడిని. ఎట్లా వెళ్ళేవాడిని? కాలేజీ నడుచుకుంటే వెళ్ళేవాడిని. ఇంటికి రావద్దన్నారు ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతే అందరూ ఫెస్టివల్స్కి ఎక్కడికి వెళ్తారు? ఇంటికి వెళ్తారు. నాకు ఫెస్టివల్ వచ్చింది, నాకు నిద్ర రాలేదు అంటే నేను వెళ్ళేది సిటీలో ఎక్కడ యూత్ మీటింగ్ అవుతుంది, ఎక్కడ ఏ గ్రౌండ్లో వాక్యము అందిస్తారు. ఇక బైబిల్ పట్టుకోవడం, బ్యాగ్ వేసుకొని నేను ఇప్పుడున్న ఎబ్రోన్ చర్చిలోనే సేవకుల మధ్య రాత్రి పడుకొని అక్కడ వాళ్ళతో పాటు 5 గంటలకు లేచి ప్రార్థన చేసి ఈ 15 సంవత్సరాల క్రితం చెప్తున్నాను నేను. కానీ అలా నడిపించిన దేవుడు అదే సంఘంలో దేవుని వాక్యం చెప్పే ధన్యత భాగ్యం నాకు ఇచ్చాడు. ఆయన నమ్మదగినవాడు. ఆయన పాదాలు ఆయన ఎవరైతే పట్టుకుంటే ఆయన ఏ ఒక్కరిని వమ్ము చేయరు. ఇప్పుడు క్రీస్తును నమ్ముకున్న తర్వాత తల్లిదండ్రులు వద్దన్న వారే ఇప్పుడు వారికి ఏదైనా సమస్య వస్తే ఏం చేస్తారు? ప్రార్థన చేయరా అని అడుగుతారు. కొంచెం గట్టిగా కోరుకో అంటారు. అంటే వాళ్ళ భాషలు ఏంటి? కోరుకోడు. నేను ఇప్పుడు మందిరానికి అక్కడికి వెళ్ళినా కానీ వాక్యానికి వెళ్ళమనకపోవడం కానీ మందిరానికి వద్దని కానీ వారు అన్నారు. ఎందుకు అన్నారు అని అంటే నేను క్రీస్తును నమ్మిన తర్వాత నా జీవిత విధానం వారికి తెలుసు కాబట్టి. అమ్మవాడు అబద్ధాలాడు, వడ్డీలకి ఇవ్వద్దు అంటాడు, అవంటాడు ఇవ్వంటాడు అని ఇంటికి రాగానే ప్రిన్సిపల్ రాగానే సెట్ అయిపోతుంది. అలా అంటే అది నా గొప్పతనం అని చెప్పట్లేదు. మనం క్రీస్తు యొక్క వాక్యాన్ని మాత్రమే పట్టుకొని ముందుకు వెళ్ళాలి. యవనస్తులుగా మనం ఉంటే మనల్ని ఏమంటారు? పిచ్చోళ్ళు అని అంటారు. కానీ బిఎల్ 3 అనే భక్తుడు యవ్వన పాయంలో నువ్వు బైబిల్ని మోస్తే వృద్ధాప్యంలో నేను బైబిల్ మోస్తుందంట. కాబట్టి ఆ రోజు ఏం చేసింది? పిచ్చిదాన్ని అన్నా కానీ నేను చెప్పినదే నిజమని దృఢంగా చెప్పిందంట. చూడండి అన్నమాట, నేను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అని వారు ప్రార్థన చేస్తున్నారు. మనమందరం కూడా ప్రార్థన చేస్తాం. చూడాలి, వాళ్ళందరూ అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. కానీ చెప్తే ఏమంటున్నారు? దూత అంటున్నారు, పిచ్చిదానం అంటున్నారు. మరి నువ్వు చేస్తున్న ప్రార్థన నువ్వు నిజమని నమ్మాలి కదా. నమ్మినేడలా నువ్వు ప్రార్థన చేసింది అది నీకు దొరుకుతుందని నమ్మినేడలా అది నీకు దొరుకును. మరి జవాబు ఆల్రెడీ కొడుతుంది డోరు. జవాబు ఎవరు? పేతురు. ఆ జవాబే వచ్చి డోర్ కొడుతుంది. ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు, జవాబు భౌతిక రూపంలో వచ్చి డోర్ కొడుతుందా లేదా? వారు నమ్ముతున్నారా? మనం కూడా అంతే. మనం ప్రార్థన చేస్తాము, దేవుడు జవాబిస్తే కూడా నమ్మలేని స్థితిలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ వీళ్ళందరూ భక్తులే. పిచ్చిదాన అంటున్నారు, దూత అంటున్నారు. మరి మనం ప్రార్థన చేస్తున్నాం కదా, దేవుడు అద్భుత కార్యం చేస్తాను, డోర్ తీసారా? వెంటనే తీయదు. కాబట్టి మనం అలా ఉండకూడదు. ఇంకోటి ఏంటంటే అతడు ఊరకుండు ఏం చేశాడు? సైగలు చేశాడు. మరి ఇక్కడ ఆయన హేరోదు తన జీవితాన్ని ఎలాగైనా సరే పేతురు జీవితాన్ని నాశనం చేద్దామనుకుంటే వారు చేసే ప్రార్థన పేతురుని విడిపించడమే కాదు, హేరోదును కూడా డీల్ చేసింది. ఎలా డీల్ చేసింది చూడండి. 21వ వచనం, 12:21 నేను ముగిస్తున్నాను. దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేసింది. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభు దూత అతని మొత్తెను కనుక పురుగులు పడి ప్రాణము విడిచింది. నీవు నేను ఈ లోకంలో ఉంది ఎవరిని మహిమపరచడానికి? నా గొప్పలో నీ గొప్పలో చెప్పడానికి మనలో ఏ గొప్పతనము ఏ మంచితనము లేదు. మనం నమ్మదగని వారు, మాటిస్తే తప్పే వారు. మన దేవుడు మాట ఇచ్చి తప్పుటకు నరుడు కాదు, ఎంతైనా నమ్మదగినవాడు. మన ఇంట్లో వాళ్ళు మనల్ని నమ్మరేమో కానీ మనల్ని ఎవరు నమ్ముతారు? నన్ను నమ్మాడు కాబట్టే నేను ఇక్కడ నిల్చున్నా. ఒకవేళ నేను కూడా దేవుడిని నేను నమ్మడం గొప్పగా. అందుకే నాకు ఒక దైవజనుడు అంటాడు, ఒక వ్యక్తిని చేత ప్రేమించబడడం గొప్ప, నమ్మబడడం గొప్ప అని అడిగితే ఏది చెప్తారు మీకు సమాధానం? ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాం, అతను ఆ ప్రేమించబడడం గొప్పనా, అతన్ని నమ్మబడడం గొప్పనా? ఎందుకు? నమ్మితే నమ్మకంతో పాటు ప్రేమ కూడా ఉంటుంది. మనం అన్ని విషయాలు మనం ప్రేమించే వారికి చెప్తాం కానీ నమ్మే నమ్మకస్తుల వారికి ముఖ్యమైన విషయాలు చెప్తాం. దేవుణ్ణి నువ్వు నమ్మడం గొప్పగా, దెయ్యములు కూడా విని వణుకుచున్నవి అని బైబిల్ ఏమనుకున్నాయంట? ఆయన సర్వోన్నతుడమైన కుమారుడని దెయ్యములు కూడా విని వణుకుతున్నాయంట. మరి నిన్ను దేవుడు నమ్మగలడా? ఈ ఒక పరిచర్య, ఒక బాధ్యత నీకు అప్పగించగలడా? ఈమెయితే కరెక్ట్గా చేయగలుగుతుంది. ఈ యవనస్తుడైతే, ఈ వ్యక్తి అయితే ఈ బాధ్యత ఇస్తే, సంఘంలో ఈ బాధ్యత ఇస్తే ఈయన పర్ఫెక్ట్గా 100% ఈయన సర్వశక్తులు కొట్టి ఈ పని చేయగలడని సేవకుడు కానీ దేవుడు కానీ నిన్ను నమ్మగలడా? లేకపోతే మనం ఏడున్నాం?
అంతేనే కదా. ఇప్పుడు ఇంట్లో తాళా చెయ్యి లాకర్ ఎవరికి ఇస్తాం? ఎవరికంటే వాళ్ళకి ఇస్తామా? ఎవరికి ఇస్తాం? నమ్మకస్తులకి ఇస్తాం. మరి పేతురుకు కూడా ఇచ్చాడా లేదా దేవుడు? పాతాళలోక ద్వారములు నీ ఎదుట నిలవలేవు అని ఆయన తాళపు చెవులు ఇచ్చాడా లేదా? పరలోక తాళపు చెవులు. అంటే దేవుడు మనల్ని నమ్మాలి, నమ్మితేనే మనకు బాధ్యత ఇస్తాడు. ఇక్కడ హేరోదు కూడా ఏం చేశాడు? దేవుణ్ణి మహిమపరచక తను నేనేదో గ్రేట్ అని అనుకున్నాడు. ఆ సేవకుని ఇబ్బంది పెట్టాను, ఒకరిని చంపాను, ఇంకొన్ని చెరసాల్లో వేశాను, నా అంతటి లేడు అనుకున్నాడు. కానీ ఆ ప్రార్థన ఏం చేసింది? పేతురుని తీసుకొచ్చింది. రెండు, ఆ హేరోదుని ఏం చేసింది? పురుగులు పడే చచ్చే విధంగా చేసింది. నువ్వు ప్రార్థన చేస్తే రెండు, నీకు జయాన్ని ఇస్తుంది, నీ శత్రువులు లేకుండా చేస్తుంది. మనం అనుకుంటే దేవుడి యొక్క ఆయన ఖడ్గం ఓన్లీ యాకోబును మాత్రమే చంపింది. ఇక్కడ చూడండి మాట 24వ వచనం. హేరోదు యొక్క ఖడ్గము ఏం చేసింది? యాకోబును మాత్రమే చంపగలిగింది. 24వ వచనం చూడండి. అనుకోవచ్చు. చూడండి సంగమ, ప్రియమైన సంగమ, సేవకుని చంపితేనో సేవకులను చంపితేనో దేవుని వాక్యం ఆగుతుంది అనుకోవడం మూర్ఖత్వం. అది తెలియక వాళ్ళు చేస్తారో, తెలిసినప్పుడు మనం ఆత్మీయంగా నవ్వుకోవాలి. ఏమవుతుందంటే ఆ వాక్యము ప్రబలమై వారి యొక్క రక్తం భూమి మీద పడ్డదంటే అలాంటి సేవకులు ఎంతో మందిని దేవుడు లేపుతాడు. దేవుని కోసం చనిపోదాము, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కోసం తమ యొక్క ధనమాన ప్రాణాలను సిద్ధపడే వారిని, సమర్పించుకునే వారిని దేవుడు ఖచ్చితంగా లేవనెత్తుతాడు. లేవనెత్తుతాడు. స్టెఫను ఒక యవ్వన ప్రాయంలో హతసాక్షిగా మరణించాడు. హేబేలు కూడా ఒక యవ్వన ప్రాయంలో దేవుని కొరకు నిలబడ్డప్పుడు హతసాక్షిగా మరణించాడు. మరి వారి యొక్క జ్ఞాపకాలని గుర్తు చేసుకొని మనం ఇప్పటి వరకు కూడా ధ్యానిస్తూనే మనం ఏం చేయాలి? క్రీస్తు పోలి నడుచుకోవాలి. యవ్వనస్తుడుగా నీకు ఒక బాధ్యత. నువ్వేం చేయాలి? ఈ లోక స్వరాలు వినకూడదు, దేవుని స్వరమే వినాలి, దేవుని వాక్యమే నీకు మూలం. యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారు. నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్న చేత కదా అంటే చూడడం కాదు. నీ గుండె అనే పలకలో ప్రతి వాక్యము చెక్కబడి ఉండాలి. నిన్ను కొట్టగలడు కానీ నీ గుండెలో ఉన్న వాక్యాన్ని ఏ ఒక్కడు తీయలేదు. అందుకే నేను చెప్తున్నా, రాబోయే తరంలో, రాబోయే రోజుల్లో వాక్యం కరువయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి వాక్యం మొత్తం ఎక్కడ ఉండాలి? మెమొరీ కార్డ్ లాగా ఎక్కడ ఉండాలి? చూడాలి, ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. మీ పాఠాలు, మీరు నేర్చుకున్న పాఠాలు ఇక్కడ ఉంటే మీరు ఎలా అయితే ఎగ్జామ్లో పాస్ అవుతారో, మీకు విశ్వాస పరీక్షల్లో శోధనలు, శ్రమలు వచ్చినప్పుడు ఎవరైతే వాక్యాన్ని ఇక్కడ ఉంచుకుంటారో వారు మాత్రమే దేవుని కొరకు నిలబడగలుగుతారు. వారే శేషం. మీరు అలా నిలబడాలని సంఘంగా మనం అందరము ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇప్పటి వరకు మనం ప్రార్థన చేయలేము. బలలో పాల్గొనకు పొందుతున్నాం. సేవకుడి కొరకు కానీ సేవ కోసం కానీ మనం చేయవలసింది ప్రార్థన. అత్యాసక్తితో నువ్వు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేస్తే దేవుడు చెప్తాడు నువ్వేం చేయాలి, నువ్వు ఏ పరిచర్య చేయాలి, నువ్వు ఆర్థికంగా సపోర్ట్ చేయాలా, లేకపోతే భౌతికంగా సపోర్ట్ చేయాలా, ఏం చేయాలని దేవుడే నీకు నడిపిస్తాడా? నడిపిగా మొట్టమొదటి నువ్వు చేయాల్సింది ఏంటి? ప్రభువా నేనున్నాను, నన్నేమి చేయమంటాడు. ఆ యొక్క దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు యెషయా ప్రవక్త ఏమంటాడు? నేనున్నాను, నన్ను పంపు. మరి మీలో ఎంతమంది యవనస్తులుగా ఉన్నారు? మీరు నేనున్నాను, నన్ను పంపు అని లీడర్షిప్ వేరే దేశం పోవడానికో నేనున్నాను అని అంటారు. మరి దేవుని సేవ, దేవుని పరిచర్య ఎవరు చేయాలి? ప్రతివాడు తమ సొంత కార్యములనే చూస్తున్నాడు. నా కార్యములను తలపెట్టరు, నా మనసును, నాకున్న మనస్సు ఏంటో మీకు తెలియదు. కోతెంతో విస్తారము కోసేడి వారు ఉన్నారా? అయితే నువ్వు వెళ్ళు, లేదంటే వెళ్ళేవారిని పంపించు. మరి సంఘం చేయాల్సిన బాధ్యత ఏంటి? సంఘము ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి, సేవకుల కోసం ప్రార్థించాలి. మనం ప్రార్థన చేస్తే ఉన్న బంధకాలన్నీ ఏమవుతాయి? తేలిపోతాయి. మనం వెళ్తున్నప్పుడే ఆ పరిచర్యకు అడ్డుగా ఉన్న, ఆటంకాలుగా ఉన్నవి మనం అడుగు వేయగానే ఏమవుతాయి? ఆటోమేటిక్గా రిమోట్ కంట్రోల్తో తెరుచుకున్న డోర్స్ ఉన్నాయా లేవా? ఇప్పుడు మనం వాడికి వెళ్ళగానే సెన్సార్ తెరుచుకుంటాం. నువ్వు సేవకురాలుగా ఎవరైతే పరిచర్య చేస్తారో నీ ప్రార్థన ఎలా ఉండాలంటే, వారికి ఏదైనా ఆటంకం వస్తే నీ ప్రార్థన ఏం చేయాలి? సెన్సార్ లాగా వారికి దారి ఇవ్వాలి. దేవుని సేవ పరిచర్య ఇంకా బలంగా, ఇంకా దృఢంగా ఎంత ప్రయాసపడగలో అంత ప్రయాస. మన తుది శ్వాస విడిచేంత వరకు ఆయన రాజ్యాన్ని ఎంతగా రగులు కొల్పాలో అంత రగులు కొల్పాలి. అది ఎవరి పని? సంఘంలో నుంచే వస్తుంది. సమర్పించుకున్న సంఘంలో నుంచి. అక్కడ పేతురు సమర్పించుకున్నాడు. ఇక్కడ ఎంతమంది యవనస్తులు ఉన్నారు? మీరు ఎవరికి సమర్పించుకుంటారు? మీ ఆత్మలు, మీ శరీరము, మీ ఆరోగ్యము, కెరియర్ కోసం సమర్పించుకోవడం. మీ ఆత్మలు ఎవరి చేతికి అప్పగించాలి? క్రీస్తు చేతికి అప్పగించాలి. ఆయన మనకు ప్రతి వానికి వాని జీతము ఇస్తాడు. నిన్ను అభివృద్ధిలోనికి, సమృద్ధిలోనికి, నీ కుటుంబానికి సాక్షిగా నేను నిలబెడతాడు.
నేను నా కుటుంబానికి సాక్షిగా నేనుండాలి అంటే దేవుని చేతులు నేను పడ్డాను. నువ్వు కూడా సహోదరుడా నువ్వేం చేయాలి? శ్రమ వచ్చినా, పిచ్చోడన్నా, ఏదన్నా సరే నువ్వేమనాలి? దేవుని వాక్యాన్ని, దేవుని చిత్తాన్ని, మందిరాన్ని విడిచి పోవు. మరి ఎక్కువగా సమాజంగా కూడడం మానవద్దంట. ఇప్పుడున్న దాంట్లో ఏమైందంటే కోవిడ్ వచ్చిన తర్వాత చాలా మంది మందిరాలు మానేశారు. అంతా ఆన్లైన్కి అలవాటు పడ్డారు. ఆన్లైన్ అనేవి డబ్బా పాలు, తల్లి పాల కంటే శ్రేష్టమైనవి లేవు. తల్లి పాలు కావాలంటే మందిరానికి రావాలి. నువ్వు ఇమ్యూనిటీ పవర్తో బలంగా ఉండాలంటే నీకు తల్లి పాలే కావాలి. స్వచ్ఛమైన జలములు, జీవ జలములు, స్వచ్ఛమైన పచ్చిక బయలు అనే వాక్యం నీకు కావాలంటే సమృద్ధి అయిన దేవుని మందిరానికి వస్తే నీకు ఉంటుంది. నువ్వు ఆన్లైన్లో ఉంటే అన్ని డబ్బా పాలు, ఊరితే ఒక వేరే ఫుడ్ తింటే పడదు, తుమ్ములు వస్తాయి. డబ్బా పాలు తాగేవాళ్ళు ఎలర్జీ, ఏ చేసినా ఎలర్జీ. మరి మనం దేనైనా తట్టుకునేటట్టు ఉందామా? డబ్బా పాలు తాగుదామా? ఏదైనా తట్టుకొని నిలబడేటట్టు ఉందాం. ఎవరైనా మీ స్నేహితులు, బంధువులు ఎవరైనా ఆన్లైన్కి అలవాటు పడి ఉంటే ఈ వాక్యం విని మిగిలిన సమయం వృధా పరచుకోకుండా వినాలి. అడిషనలే కానీ మేము మాత్రం ఇది మందిరానికి ఖచ్చితంగా రావాలి. నేను ముగిస్తున్నాను. ఇప్పుడు మనం చూసుకున్న దాంట్లో అన్నిట్లలో కామన్గా కనిపించేది ఏంటంటే అత్యాసక్తితో మనం ప్రార్థన చేయాలి. యవనస్తుడుగా నేను ఎవరైనా పిచ్చి వాళ్ళన్నా కానీ వారి మాటలు వినకుండా దేవుని స్వరం మాత్రమే వినాలి. పరిచారకుడుగా, సేవకుడుగా మేమేం చేయాలి? ఎంత నిరుత్సాహంగా ఉన్నా దేవుని పాదాలే పట్టుకొని సమర్పించుకొని బ్రతికితే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడా లేదు? అన్ని చూపించాడా లేదు? మాటలతో చెప్పాడు. మాటల భక్తుందా? పేతురుది చేతల భక్తుందా? ఇప్పుడు మాటలు చెప్పమంటే మాటలేమో కోటలు దాటుతాయంట, మరి కాళ్ళు పాదాలేమో గుమ్మం దాటమంట. మరి దేవుడు గుమ్మం దాటే పాదాలను చూస్తాడా లేకపోతే కోటలు దాటే మాటలను చూస్తాడా? మాటల్ని చూడడు, దేవుడు క్రియల్ని చూస్తాడు. కాబట్టి మన క్రియల్లో మనం పడిపోయాం కాబట్టి దేవుని వాక్యాన్ని మనతో మాట్లాడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మోకరించండి. మీ జీవితాలు దేవునికి సమర్పించుకున్నారా లేకపోతే ఇంకా ఈ భౌతికమైన ఇక సంబంధమైన ఆశల కోసం ఉన్నారా? మిమ్మల్ని మీరు పరిశీలించుకొని యోగ్యంగా ప్రభు బలలో పాల్గొని పొందాలని ప్రభు పేరిట మనం చేయించుకుంటాం.